నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓవైపు సిద్ధం, మరోవైపు యుద్ధం. కొత్త సంవత్సర వేడుకలపై భిన్న వాదనలివి. పాత బూజుకు పాతరేద్దామని ఒకరు, కొత్త మోజుకు నీరు పోద్దామని మరొకరు. ఇలా రెండుగా చీలిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వద్దంటున్నాయి హిందూ సంఘాలు. తప్పే ఉందంటోంది యువతరం. కొత్త సంవత్సరం అంటే కేరింతలు, ఊరింతలు, తుళ్ళింతలేనా? సంబరాలు ఉత్సాహం కోసమా, ఉపద్రవం కోసమా? న్యూ ఇయర్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జిగేల్మనే విద్యుత్ వెలుగులు, అబ్బురపరిచే సెట్టింగులు, కాక్టైల్ విందులు, స్టార్ డీజేల జోష్, రాక్ బ్యాండ్ మ్యూజిక్ నడుమ ఉరకలేసే ఉత్సాహంతో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ వేడుకల్ని చేసుకుంటోంది. రెండు 2025 ఏడాదిలోకి న్యూజిలాండ్ ప్రథమంగా అడుగుపెట్టింది. ఆక్లాండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. మిరుమిట్లు కొలిపే బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రజలు జరుపుకున్నారు. హార్బర్ వంతెన వద్ద నిర్వహించిన లైట్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు. మన దేశంలోనూ న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. క్యాలెండర్ తిరగగానే వండర్స్ జరిగిపోతాయా అంటున్నారు హిందూ సంఘాల నేతలు. బ్రిటిష్ భావజాలానికి బానిసలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యూ ఇయర్ వేడుకలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. మీ జాతకంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఉగాది పండగ రోజు. కానీ ఇవాళ మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాము? అయ్యా, మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్ 1 జనవరికి ఉంది. మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఉగాది పండగ ఏంటంటే జస్ట్ ఒక పండగ. ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకోసం నా హిందూ బంధువులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్ 1 జనవరికి హిందువులకి కొత్త సంవత్సరం కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ. మా హిందువుల రైట్. న్యూ ఇయర్ పేరిట జరిగేటువంటి వేడుకలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. యూత్ ఒకలా, హిందుత్వవాదులు మరోలా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం ప్రియా చౌదరి గారు, మనందరికీ వెల్ నోటెడ్ పర్సన్, ఈరోజు స్పెషల్గా న్యూ ఇయర్ వేడుకలపైన మాట్లాడడానికి రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి ప్రియా చౌదరి గారు. ప్రియా చౌదరి గారు, న్యూ ఇయర్ మరి కాసేపట్లో పాత క్యాలెండర్ వెళ్ళి కొత్త క్యాలెండర్ వచ్చేస్తుంది. దీంతో నిజంగా మన జీవితాలు మారిపోతాయో లేకపోతే ఇంకేదో చాలా మనం ఊహించింది ఏదో జరిగిపోతుంది అనేటువంటి దీంట్లో యూత్ అంతా వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోయారు. మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు రోడ్ల మీద అంతా చాలా హడావిడి కనిపిస్తోంది, కోలాహలం కనబడుతోంది. అయితే హిందుత్వవాదులు, హిందూ సంఘాలు, అలాగే మీలాంటి సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, మీరందరూ ఏంటంటే ఏం జరుగుతోంది కొత్తగా, ఇంతకంటే ఇంకేముంటుంది అనేది మీ వాదన. అండ్ మోరోవర్, మనం పక్క దేశాల కల్చర్ని అడాప్ట్ చేసుకోవడము రాంగ్ అనేది మనం చెప్తున్నారు. దీంట్లో మన సాంప్రదాయాల్ని మనము పరిరక్షించుకోవాలి, ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి అనేది మీ వాదన. సో ఎవరి వాదన కరెక్ట్, ఎవరికి వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్న నేపథ్యంలో మీరేం చెప్తారు దీనిపైన? మీరు అడిగారు ఎవరి వాదన కరెక్టు అని. ఇప్పుడు మీ ఇల్లు సంరక్షణలో పెట్టుకుంటారా, పక్కింటిని సంస్కరిస్తారా అంటే నేనేం చెప్తానండి? మన ఇల్లు ఫస్ట్ నా ఇంటిని సంస్కరించుకుంటానండి. నా ఇంట్లో సంస్కారం లేకుండా నువ్వు పక్క ఇంట్లోకి సంస్కరణ ఎలా తీసుకొస్తావు నువ్వు? ఒకవేళ వాడు ఆ ఇంటివాడో లేకపోతే పక్కవాడో మాట్లాడితే నువ్వు ఏం చేసావు అంటే ఇదిగో ఈ ఇంటిని సంస్కరించానని అంటే, మరి నా ఇంట్లో ఉన్నటువంటి సంస్కరణ లేనటువంటి కుసంస్కరణలన్నీ నన్నెత్తి చూపిస్తే నా అస్తిత్వం ఎక్కడుంటుంది చెప్పండి? ముందు నన్ను నేను సరిచేసుకుని నా అస్తిత్వం ఏదైతే ఉందో దాంట్లో స్ట్రాంగ్గా నిలబడి నేను నిన్ను గౌరవించాలి. కానీ నా ఇల్లంతా బూజుపెట్టుకొని నా ఇంటిని అసలు నా ఇంటి సంస్కరణ మర్చిపోయి నీ ఇంటిని నేను గౌరవిస్తాను, నీ ఇంటిని పొగుడుతాను అని అంటే
అది దీన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు, పొగిడినంత వరకు బాగానే ఉంటారు, కానీ నా యొక్క లోటు ఏంటి అనేది నా అస్తిత్వం వెనుక మీకు తెలియదా? లేనటువంటి అస్తిత్వం తెలియదా? ఇప్పుడు అలాగే ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పుడు మేము కూడా జాన్వరి ఫస్ట్ అంటే చాలా ఉత్సాహంగా చేసుకున్నాం, ఎవరు చేసుకోలేదనే కాదు. కాకపోతే మా చిన్నప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల కిందటి వరకు ఈ దిక్కుమాలినటువంటి కల్చర్, పబ్ కల్చర్ రాకముందు వరకు కూడా న్యూ ఇయర్ అంటే ఏంటంటే 12 వరకు చక్కగా టీవీలు చూసేవాళ్ళము, లేకపోతే పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు, 12కి న్యూ ఇయర్ చెప్పుకునేవాళ్ళు, విష్ చేసుకుని కేక్ కట్ చేసుకుని పోయి హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు, కొత్త సంవత్సరం వచ్చిందని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు, అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం. ఓకే, ఆ కల్చర్. ఇప్పుడు ఆ రోజున అది ఏమైంది? అరే గ్రీటింగ్స్ ఇచ్చుకుంటున్నాం, ఒకరికొకళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ చెప్పుకుంటున్నాం, వెల్కమ్ చెప్పుకుంటున్నాం, మైత్రి బలపడింది, అంతా బాగానే ఉంది అన్నదాన్ని అది రాను రాను ఇంకొక స్టెప్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే, అసలు మనము యుగాది అనేటటువంటి దాన్నే ఈరోజు మర్చిపోయాము. ఈరోజు పబ్బులు క్లబ్బులు చూడండి మీరు, ఈరోజు కిటకిట కాదమ్మా, 14 సంవత్సరాల పిల్లలు పబ్బుల్లో ఉన్నారు. ఆ సంగతి మీకు ఎవరికైనా తెలుస్తుంది? ఇక్కడ న్యూ ఇయర్ జరుపుకుంటే ఏంటి అని అడిగేటటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, 14 ఇయర్స్ పిల్లలు, మీరు అనొచ్చు 14 ఇయర్స్ పిల్లలు క్లబ్బుల్లోకి ఎలా చేస్తారండి? క్లబ్బుల్లో మొత్తం అంతా కూడా ఆధార్ కార్డులు తీసుకుని 21+ కదా అని. నాతో రండి, నేను ఎన్ని ప్రూవ్ చేస్తాను. వాళ్ళకి 14 ఏళ్ళే ఉంటే ఆధార్ కార్డులు 21 సంవత్సరాల ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డ్స్. అంటే ఇది జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలుసు, పబ్బ వాళ్ళకి తెలుసు. అమ్మ 14 ఏళ్ళు 21 ఏళ్ళు పిల్లల్ని చూడంగానే తెలియదా? వ్యాపారస్తులకి ఏం కావాలి? ఇది ఒకప్పుడు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏంటంటే ఒక స్థాయి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా కానీ లేకపోతే అధికారికంగా కానీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, సోషల్ స్టేటస్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు. అక్కడి నుంచి ఏమైంది, కొంచెం దిగి పర్వాలేదు మనం కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక మోస్తారు. అక్కడి నుంచి ఇవాళ చివరికి ఏం జరిగింది అని అంటే, ప్రతి ఒక్క యువకుడు తాగని వాడు వెధవ ఆ స్థితికి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఏమైందంటే, చిన్నపిల్లలు 14 ఇయర్స్ దగ్గర నుంచే బీర్లు, వోడ్కాలు, ఇంకేంటో తాగేసి చివరికి వాళ్ళు పబ్బుల్లోకి వెళ్ళిపోయి, 14 ఇయర్స్ పిల్లలు పబ్బుల్లో తాగిన తర్వాత ఊరికనే ఉంటారా చెప్పండి? వాళ్ళ ఏజ్ ఎలాంటిదమ్మా? వాళ్ళకి మంచి చెడు తెలుసా అమ్మా? చెప్పేవాళ్ళు ఎవరమ్మా? ఈ విపరీతంగా అట్రాక్ట్ అవుతారు. ఎన్ని జరుగుతున్నాయో ఒక్కసారి తల్లిదండ్రులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు కొత్త సంవత్సరం వచ్చి మార్చేస్తుందా, ఒక ఇది ఉందా అనంటే, ఇవాళ సనాతన ధర్మం అనేటటువంటిది ఎందుకు స్లోగన్ మొదలయ్యింది అనంటే, ఆ ధర్మం యొక్క విలువలు నేర్పింది ధర్మం ఎప్పుడూ కూడాను. పసిపిల్లలు ఎక్కడుండాలి, చిన్నపిల్లలు ఎక్కడుండాలి, టీనేజ్ వచ్చే పిల్లలు ఏ విషయాల పట్ల మాత్రమే మక్కువ చూపించాలి, ఏ సమయంలో మాత్రమే బయటికి వెళ్ళి రావాలి, ఏ మోస్తరులో ఎంతవరకు మాత్రమే స్నేహాలు చేయాలి, ఆ స్నేహానికి ఉన్నటువంటి హద్దులేంటి. అలాగే పక్కింటి వాళ్ళని ఎవరినైనా సరే చూడండి అమ్మ, ఇప్పుడు బ్రో, ఆడైనా మగైనా బ్రో అంట, ఈ బ్రోకర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. బ్రో అని పిలుస్తున్నారు. ఏంటమ్మా అన్నయ్య? ఫస్ట్ ఎవరైనా మన పక్కింటికి రాగానే ఆడవాళ్ళైతే అన్నయ్య అని కలిపి వేసుకునేవాళ్ళు, మగవాళ్ళైతే ఏంటమ్మా అని చెప్పేసి అని ఉండేవాళ్ళు, లేకపోతే బావా అని కలుపుకునేవాళ్ళు. అంటే ఏంటి? అరే నీ స్థానము నా ఇంట్లో పవిత్రమైనది. నీ చూపులు కానీ, నీ చేష్టలు కానీ, నీ వ్యవహారం కానీ నా ఇంట్లో ఆడవాళ్ళ పట్ల, నా పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. నేను కూడా నీ యొక్క భార్యని నేను చెల్లెలుగా చూస్తున్నాను, నేను కూడా అలాగే ఉంటానని మైత్రి కూడా అంతే బలంగా ఉండేది. అవునా కాదా? విలువల్ని నేర్పేదే సనాతన ధర్మం తప్ప వీళ్ళు అనుకునేటట్టు ఛాందస భావాలు, ఛాందస చేష్టలు ఇలాంటివన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేవాళ్ళు చేయొద్దు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కొత్త సంవత్సరం ఏం తీసుకొస్తుంది, కొత్తదనానికి విలువనివ్వద్దా అంటే, 14 సంవత్సరాల పసి వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క హార్మోన్స్ స్టార్ట్ అయ్యేటటువంటి స్టేజ్లో నువ్వు ఈ భయంకరమైనటువంటి అలవాట్లను వాడికి గురి చేస్తే వాడి శరీరం రేపొద్దున ఏం కావాలి? మన దేశం యువత ఎక్కడికి వెళ్తుంది? పహారా కాయాల్సినటువంటి బోర్డర్లో పహారా కాయాల్సినటువంటి జవాను